హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వరుస అరెస్టులు సంచలనంగా మారాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేకపోతే చట్టంలోని లోపాలను వాడుకొని పోలీసులను కావాలనే వేధింపులకు పాల్పడుతున్నారా? ఇది అందరికీ అర్థం కాని ఒక పెద్ద క్వశ్చన్గా మిగిలింది. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితికి అద్దం పట్టేలా కొన్ని కీలక సంఘటనలు తెరపైకి వచ్చాయి. స్వయంగా ఒక సిఐ నాగరాజు ఆయన కోర్టులో జడ్జి ముందు నిలబడి నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తాడని మొరబెట్టుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే రక్షించాల్సిన ఒక పోలీస్ శాఖలోని ఒక అధికారికి పరిస్థితి వస్తే ఇక మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? దాంతో వైపుగా యూట్యూబర్ రావణ్ కానీ లేకపోతే జర్నలిస్ట్ కేవీఆర్ కానీ వీళ్ళని అరెస్ట్ చేసిన విధానం, అరెస్ట్ చేసి వరుసగా ఒకేసి తర్వాత ఒక పోలీస్ స్టేషన్కి ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్న విధానం, ఆ పోలీస్ స్టేషన్లకి రావణ్ని తీసుకెళ్ళటానికన్నా ముందే అక్కడ జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడి పోలీసులపైన లేకపోతే రావణ్ పైన వీళ్ళపైన దాడి చేసే పరిస్థితులు, ఇవన్నీ చూస్తే అసలు ఏం చేస్తుంది ఏపీ ప్రభుత్వంలో, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వాడుకొని ఇదంతా కావాలనే చేస్తున్నారా అనే టాపిక్ కూడా నడుస్తుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, దీనికోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొస్తామని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఏపీలో శాంతి భద్రతలు సహజంగా ఉన్నాయా, చట్టం సక్రమంగా అమలవుతుందా, లేక రాజకీయ కక్షాదింపులు జరుగుతున్నాయా? ఈ వరుస అరెస్టుల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? దీంతో పాటుగా 3 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. మొదటిది ఏంటంటే సిఐ నాగరాజు, ఆయనేమో నాకే ప్రాణహాని ఉందని చెప్తున్నారు ఆయన. ఇంకోవైపు ఏమో అందరినీ యూట్యూబర్లని కావచ్చు, జర్నలిస్టులుగా అరెస్ట్ చేస్తున్న సంఘటన కూడా కనపడుతుంది. ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా హోంశాఖ పనితీరుని విమర్శిస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏకంగా డైరెక్ట్గా ఆయనే హోంశాఖలోకి దూరిపోయి సోషల్ మీడియా కట్టడికో చట్టం తీసుకొస్తాను, దానికి స్వయంగా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచే మానిటరింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఇలాంటిది ఎక్కడ రాజ్యాంగంలో లేదు. డిప్యూటీ సీఎంకి అలాంటి అధికారం లేదు, ఎక్కడ రాజ్యాంగం చట్టం చేసే అధికారం ఆయనకి లేదు, హోంశాఖ పనులు డిప్యూటీ సీఎం చేసే అధికారం లేదు. మరి ఏ హోదాలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. అసలు ఏపీలో హోంశాఖ, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఏం జరుగుతుంది? ఈ అంశాలపై ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, బ్యాక్ టు డిబేట్. సో ముందుగా ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది రాజారాం గారు ఉన్నారు. రాజారాం గారితో మాట్లాడడం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అంటే అసలు చట్టంలో ఇక్కడ అంటే ఇప్పుడు రావణ్ని ఒక కేసులో అరెస్ట్ చేశారు, స్టేషన్ బెయిల్ కోర్ట్ బెయిల్ ఇవ్వగానే అక్కడి నుంచి వేరే స్టేషన్కి ఇట్లా దాదాపు ఇప్పటికే 3-4 స్టేషన్లు తిప్పారు, మరో 25-30 స్టేషన్లు తిప్పబోతున్న వార్త ఒకటి హల్చల్ అవుతుంది. అంటే ఒక బెయిల్ వచ్చిన తర్వాత ఇలా ఎన్నిసార్లు పోలీసులు తిప్పొచ్చు? చట్టంలో అలా లూప్ హోల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏ విధంగా అతను డిఫెండ్ చేసుకోవచ్చు రావణ్? ఒక్కసారి ఒక కేసులో బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపిటేషన్ గా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. తర్వాత రెండోది ఏంటంటే, ఇది మీరు జర్నలిస్ట్ అంటున్నారు, జర్నలిస్ట్ అన్నప్పుడు వాళ్ళకి కూడా సపరేట్ గా వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. సో ఆర్టికల్ 19 కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది. సో ఒక జర్నలిస్ట్ ని స్పెసిఫిక్ గా అన్ని సార్లు అరెస్ట్ చేస్తున్నారు ఒక్కొక్క ప్లేస్ నుంచి అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఇట్స్ నథింగ్ బట్ మిస్యూజింగ్ ఆఫ్ ది పోలీస్ పవర్స్ నే అనొచ్చు. అంటే పోలీస్ కెనాట్ మిస్యూజ్ ది రైట్స్ పవర్స్ కానీ. ఇక్కడ మీరు చెప్తున్నది జస్ట్ వాట్ ఐ అండర్స్టాండ్ నౌ, ఇక్కడ జరుగుతున్న విషయాలను బట్టి ఆయనని ప్రత్యేకంగా కావాలని అది కేసులు పెట్టి ఆయన్ని బయటికి రాకుండా ఆయన్ని నోటి నుంటే స్వేచ్ఛని బంధిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఇక్కడ ఇది రియల్లీ చట్టపరంగా కానీ ఇది చాలా ఇల్లీగల్. మీరు అబ్జర్వ్ చేసుకుంటారు, ప్రతి విషయంలో కూడాను మనం కోర్టుకు వెళ్తున్నాము, ఒకటి హేబియస్ కార్పస్ అని మనిషిని కనిపించకపోతే ఇట్లాగా. అట్లాగే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఒక జర్నలిస్ట్ ఒక దాంట్లో అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పోలీస్ లో అరెస్ట్ చేయడం అంటే ఎఫ్ఐఆర్ కంటిన్యూస్ గా సేమ్ ఎఫ్ఐఆర్స్ ఇస్తున్నారా, డిఫరెంట్ ఎఫ్ఐఆర్స్ రికార్డ్ చేస్తున్నారా, అది సేమ్ అఫెన్స్ అన్నది నేను సుప్రీంకోర్టు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఏం చెప్తున్నదంటే ఇటువంటి చర్యలు పద్ధతి కాదు, అది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తున్నది. ఒకే ఎఫ్ఐఆర్ రిక్వైర్డ్, ఒకే బికాస్ సీరియస్ ఆఫ్ అఫెన్స్. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, దేశంలో నలుమూలు కూడా కేసులు చేస్తున్నప్పుడు కూడా అన్ని కేసులు ఒకే చోట పరిష్కరించాలని కూడా సుప్రీంకోర్టు లోగా చెప్పింది.
సో ఇది నిజంగా చాలా హేతు అంటే వాట్ వి కాల్ చాలా చాలా హీన పరిస్థితులు ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. అంటే లా అండ్ ఆర్డర్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్. రైట్. సార్ అయితే అంటే కోర్టు ఆర్డర్స్ ప్రకారం 7 సంవత్సరాల లోపు ఉన్న శిక్షలు ఉన్న వాటికి అరెస్టుల మీద పెద్దగా పట్టించుకోవద్దు అని కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఏం పట్టించుకోకుండా అరెస్ట్ మీద అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం. ఇప్పుడు జర్నలిస్ట్ కేవీఆర్ మీరు విజువల్స్ చూస్తున్నారు. అతనైతే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చారు, ప్రైవేట్ వెహికల్లో వచ్చారు. అతను కనీసం బనీన్ మీద ఉండగా వాళ్ళ వైఫ్ని కూడా బలవంతంగా లాక్కెళ్ళి పక్కకి ఇంత దారుణంగా ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ మనకు కనపడుతున్నాయి. అంటే 7 సంవత్సరాలలోపు శిక్ష పడే వాటికి అరెస్టులు ఇంత సివియర్గా చేయకుండా కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు పోలీస్ శాఖ లైట్ తీసుకుంటుంది సార్? స్ట్రైట్ గా తీసుకోవడం అంటే, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ గా మీకు ఏంటంటే ఒక పాయింట్ ఐ వుడ్ లైక్ టు సే, పోలీసులు యాక్చువల్ గా దే షుడ్ నాట్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ పొలిటికల్ పవర్. స్టేట్ గవర్నమెంట్ లో కానీ పొలిటికల్ పవర్ లోనే ఉండకూడదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ ఇండిపెండెంట్ గా ఉండాలి అన్నది సుప్రీంకోర్టు రోగట్ చెప్పింది. దానికి ఒక అకాడమీ చెప్పమన్నది. ఆ అకాడమీ ఏంటంటే వితౌట్ కంట్రోల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ లీడర్స్ కంట్రోల్లోనే పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేదంటే లోకల్ ఒక పొలిటికల్ లీడర్ కానీ ఫోన్ చేస్తే పోలీసులు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. రీజన్స్ ఏంటంటే మీకు కారణం పొలిటికల్ గా ఇది ఇంటర్ఫీరెన్స్ అనే కనిపిస్తున్నది. ఓకే. సో అంటే ఆర్టికల్ 19 అనేది జర్నలిస్టులకు ఉండే స్వేచ్ఛ, దాంతోపాటు మనకి వాక్ స్వేచ్ఛ కూడా ఉంది. కానీ వరుసగా ఇలాంటి అరెస్టులు ఒకదాని తర్వాత ఒక అరెస్టు ఇవన్నీ అసలు ఏ విధంగా చూడాలి? దాంతోపాటుగా రామ్మోహన్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం, ఆ చట్టాన్ని డైరెక్ట్గా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచే నేను మానిటర్ చేస్తాను అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ సోషల్ మీడియా పైన చట్టం తీసుకొచ్చే రైటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయా? ఒకవేళ ఉంటే దాన్ని హోంశాఖ వాళ్ళు కానీ లేకపోతే వేరే శాఖ వాళ్ళు కానీ డీల్ చేస్తారు, కానీ అది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఎలా డీల్ చేస్తారు? ఇది టెక్నికల్గా అసలు ఎలా సాధ్యం అవుతుంది? దాంతోపాటుగా ఇప్పుడు టీడీపీలోంచి చాలామంది మాట్లాడుతున్న ఉన్నారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినే ఉన్నారు. ఇవేమీ లేకుండా ఓన్లీ వైసీపీ వాళ్ళు మాట్లాడినప్పుడే వైసీపీకి సంబంధించిన కొంత అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళపైన ఇలాంటివి తీసుకుంటారు. అసలు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి డిప్యూటీ సీఎంకి చట్టం చేసే రైట్ ఉంటుందా అండి మనకి? గారు, మీకు మిత్రుడు లక్ష్మణరావు గారికి, అట్లాగే చందు గారికి, అట్లాగే న్యాయవాది రాజు గారికి, స్వతంత్రుడి ప్రేక్ష నమస్కారం. నేను ఒక న్యాయవాదిగా, అట్లాగే ఒక 50 ఏళ్ల జర్నలిస్ట్ గా, 50 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ గా, ప్రజాస్వామ్యంలో పౌర స్వేచ్ఛ ముఖ్యమైనది కాదంటలేదు. రాజుగారితో అడ్వకేట్ గారితో పూర్తిగా చూపిస్తున్నాను. నేను కూడా 40 ఏళ్ల ప్రాక్టీస్ కనుక పౌర హక్కులు ఉండాల్సిందే. కానీ ప్రజాస్వామ్యంలో హింస కూడా తావు ఉండొద్దు కదా. 2 రకాలుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే బెయిల్ ఏమో ఖచ్చితంగా హక్కు, ఏదైతే నిర్బంధం హక్కు కాదు. నిర్బంధం అనేది ఆప్షన్. తప్పనిసరి వాడు పారిపోతాడు అనుకున్నప్పుడు, లేకుంటే దేశం విడిచిపోతాడు అనుకున్నప్పుడు, చట్టాన్ని లోబడి ఉండనప్పుడు అప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి, నిర్బంధం చేయాలి. న్యాయం కూడా అది, చట్టం కూడా అది చెప్తుంది. అట్లాగే అన్ని కేసుల్లో మనకు నిర్బంధించడానికి వీల్లేదు కూడా. 7 సంవత్సరాల లోపు నాన్ బెయిలబుల్ అయినా సరే వాడికి నోటీసు 41A నోటీస్ ఇచ్చి మీరు రేపు కోర్టుకు రండి, మీ సమాధానం చెప్పుకోండి, మీ విచారిస్తున్నాం, మీ పోలీస్ స్టేషన్ రండి అని పిలవచ్చు. కానీ అర్ధరాత్రి అపరాత్రి అడ్డగోలుగా ఎవరైనా సరే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏమైతుందంటే కొంచెం బ్యాలెన్స్ గా మాట్లాడకపోతే కష్టం. 2014 నుంచి చెప్తాం. 2014 నుంచి 19 దాకా కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందో అచ్చంగా ఇంతకుముందు న్యాయవాది రాజుగారు చెప్పారు కదా. శాంతి భద్రత అంశం చూసుకోవాల్సిన పోలీసుల మీద పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటారు కదా. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి అప్పుడు చూపించారు, ఇప్పుడు చూపించారు. ఈ 3 ప్రభుత్వాలు చూస్తున్నాగా. 2020 మ్యాచ్ ఆడుతున్నారు ప్రజలు. మొదలు 5 ఏళ్ళు వాళ్ళు, తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, తర్వాత 5 ఏళ్ళు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే జరిగింది, ఇప్పుడు ఇదే జరుగుతుంది, అంతకుముందు కూడా అదే జరిగింది అంటున్నాను. దీన్ని అట్లా కాకుండా కేవలం ఇప్పుడే జరుగుతుంది అని చిత్రీకరిస్తే కరెక్ట్ కాదు. ఇంకోటి, పరుషంగా మాట్లాడితేనే నిజం చెప్పినట్ట నేను మాట అంటాను. శ్రీశ్రీ గారు అంటారు, మహాకవి శ్రీశ్రీ ఏమంటారంటే, ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం అన్నాడు. అట్లాని నాకు ఆ స్వేచ్ఛ ఉంది, వాక్ స్వేచ్ఛ ఉందని 19 clause 1 ఏం చెప్తుంది. తర్వాత సెక్షన్లు కూడా చదవాలి మనం. ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది వాళ్ళ కుటుంబ జీవితాలు, కుటుంబాల గురించి, భార్యల గురించి, వాళ్ళ గురించి మాట్లాడేది అంతకన్నా తప్పైంది కదా. నేనేమంటున్నాను, ఈ రావణ్ కేసులో, కేవీ రెడ్డి కేసులో నేను స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళు అకమించి, జర్నలిస్ట్ గా చెప్తున్నాను, అకమించి పోయిన వీళ్ళిద్దరు అంటున్నాను నేను. విమర్శ చేయాలి. విమర్శ దాటి మన భార్యల దగ్గరికి, కుటుంబాల దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఇవాళ సిగ్గుపడాలి సాయి గారు. మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి. అసలు ఏ యుద్ధాల్లో కానీ, ఇటువంటి రాజకీయాల్లో కానీ బలైన స్త్రీలు, పిల్లలు, వృద్ధులు మాత్రమే అంటున్నారు.
ఇవాళ ఆడవాళ్ళ రాజకీయాలకు వచ్చే పరిస్థితి ఉందంటారా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినాక ఎక్కడన్నా ఇటువంటి మాటలు కరెక్ట్ అంటారా? వాళ్ళిద్దరు కూడా జర్నలిస్టులుగా తప్పు చేసిన అంటున్నాను నేను. వాళ్ళ అరెస్ట్ సమర్థిస్తలేను, రేపు నా దాకా రావచ్చు రేపు పొద్దున. కానీ నేను వేల వీడియోలు చేస్తున్నాను, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చేయరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయొద్దు, వ్యక్తిత్వ హనాలు చేయొద్దు, బాడీ షేమింగ్ అస్సలు చేయొద్దు అంటున్నాను. ఇప్పుడు ఈ ఇద్దరు అది చేయలేదంటారా? అట్లా అనుకుంటే మరి పాశం యాదగిరి కూడా చంద్రబాబు నాయుడు మీద అడ్డగోలు మాట్లాడింది. వాడు వీడు మాట్లాడు మన నోటితో చెప్పలేము కదా. మరి ఆయన అరెస్ట్ చేద్దాముందా? నేనేమంటున్నాను, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ముచ్చట కాదు ఇక్కడ. రావణ్ ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద బాగా జర్నలిజం చేస్తున్నాడు. ఆయన వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? తెలంగాణలో కూర్చున్నాడు, పట్టుకపోయాడు. నేను దానికి కూడా అంటున్నాను, ఇప్పుడు రావణ్ కాదు, రావణ్ అట్లా రావణ్ పట్టుకపోయారు. కేవీ రెడ్డిని కూడా ఆయన భార్యను లేడీ పోలీసు లేకుండా తోసిరాజని చేసింది. ఒక రాష్ట్రం పోలీసులు ఇంకో రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ పోలీసులు అనుమతితో వారెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా అర్ధరాత్రి అపరాత్రి ఏం పారిపోతారు వీళ్ళిద్దరు కూడా? తెల్లారిదాకా ఉంటారు కదా, వాళ్ళని తీసుకుపోయి పోవచ్చు కదా. అట్లా కాకుండా ఒకే కేసులు, ఇంతకుముందు మన న్యాయవాది మిత్రుడు రాజుగారు చెప్పినట్టు ఒకే కేసు ఒక నేరము 10 దగ్గరలో చేస్తానికి వీల్లేదు, 10 దగ్గరల మన విచారణ చేస్తానికి వీలేదు, ఏదో ఒక చోట చేయాలి. కానీ ఇప్పుడు రావణ్ కేసులో మొదలు మన పీఠాపురం, తర్వాత సభవరం, సర్పవరం, తర్వాత ఇంకో కేసు, వరుసగా 3 పోలీస్ స్టేషన్ల వారు ఒకటి వెనుక సీరియల్ కట్టినట్టు చేస్తున్నారు. అది తప్పు అంటున్నాను. కానీ రావణ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం సమర్థిస్తాం. వాటిని మేము కూడా ఖండిస్తున్నాం. వ్యాఖ్యలు తప్పే కాదంటలేదు, కాకపోతే వీళ్ళు చేసే విధానం గురించి అడుగుతున్నాను నేను. మీరు అడిగిన ప్రశ్న చెప్తాను. అరెస్ట్ చేసిన విధానం తప్పండి. అసలు 7 సంవత్సరాల లోపు శిక్ష పడితే నేను ఇప్పుడు స్టేషన్ బెయిల్ లో వస్తున్నాయి. గతంలో బెయిల్ పిటిషన్ మాకు ఉంటుండే, ఇప్పుడు బెయిల్ పిటిషన్ లేవు. చాలా వరకు స్టేషన్ లో బెయిల్ పంపిస్తున్నారు, తర్వాత అవసరమైన సమన్లు పంపుతారు, తర్వాత కేసు నడుస్తుంది. కేసు ఏం ఉండకుండా ఉండదు. కానీ ఇక్కడికి వచ్చాక పవన్ కళ్యాణ్ గారి గురించి నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి, గతంలో ఈ మన హోమ్ మినిస్టర్ అనితను చాలా అవమానించాడు. నేనే హోమ్ మినిస్టర్ తీసుకుంటా, ఇంకెవరు అంటే హోమ్ మినిస్టర్ ఎవరిస్తారు? ముఖ్యమంత్రి శాఖల కేటాయింపే కాదు, అసలు మంత్రులను ఎవరిని తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటాడు. అట్లాగే శాఖల కేటాయింపు ముఖ్యమంత్రి చేస్తాడు. నేను తీసుకుంటా అని పవన్ అన్నప్పుడే మీరు అవమానిస్తున్నారు హోమ్ మినిస్టర్ ను. ఒక దళిత మహిళ ఆమె ఒక హోమ్ మినిస్టర్ అవమానిస్తున్నాను. నిన్న కాక మొన్న మళ్ళీ ఏమన్నారు, మీకు చేత కాకపోతే మనం మేము చేస్తామనే మాట మాట్లాడుతున్నారు. అది ఎవరి మీద అంటున్నా అంటే ఇంకో స్టేట్మెంట్ మీరు చూడలేదనుకుంటా. ఇంకో స్టేట్మెంట్ అన్నారు, ఇంకా నేను దిగిపోతున్నాను, చంద్రబాబు గారికి కూడా ఇన్ఫార్మ్ చేయను, నేను డైరెక్ట్ యాక్షన్ లో దిగిపోతున్నా అని చెప్పి ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేనేమంటే ఇది సినిమా డైలాగ్. నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ కుటుంబం మీద వ్యాఖ్య చేయడం ఎంత తప్పని చెప్తున్నాను. కుటుంబం మీద కానీ వ్యక్తిత్వమైన 100% అది అది జర్నలిస్ట్ గా అది జర్నలిజం విలువలేగా ఉంటుంది. వాళ్ళ జర్నలిజం అసలు లేదంటున్నారు. కానీ ఇది కూడా తప్పే. ఒక ప్రభుత్వంలో క్యాబినెట్ సమిష్టి బాధ్యత ఉంటుంది. సాయి గారు, సమస్య ఇప్పుడు క్యాబినెట్ అనగానే అందే సమిష్టి బాధ్యత ఉంటుంది. అన్నిటికీ అందరి బాధ్యత వహించాలి, కానీ ఎవరి శాఖ వాళ్ళు చూసుకోవాలంటున్నాను. ఈ ఒక పరిశ్రమగా ఉన్న మాట చెప్తున్నాను. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. అంతకంటే మించి నేను చెప్పలేదు. అందుకని ఇక్కడ ఏమైందంటే ఈ మాటల వల్ల ఏమైంది, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే మాట కూడా వస్తుంది అంటున్నాను కదా నేను. అట్లని ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఏదైతే మన కొత్తగా సెక్షన్ పెడుతున్నాను, నా ఆఫీసులో పెట్టుకుంటాను అంటే లేదు. హోమ్ మినిస్టర్ చూసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంతా ప్రభుత్వం సమిష్టి బాధ్యత, కానీ హోమ్ మినిస్టర్ చూసుకోవాలి. అవసరం అనుకుంటే సలహాలు ఇవ్వండి, ముఖ్యమంత్రి దగ్గరికి పోండి, కేబినెట్ మీటింగ్ కూర్చోండి, అందరు అధికారులు నిలగొట్టిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి. ఆమె సరిపోదనుకుంటే మీరు మార్చుకోండి. ఎవరు వద్దన్నాం, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఆమె సరిపోదంటే ఇంకోటి మార్చుకోవచ్చు. కానీ ఇదే సంఘటనలు వైసీపీ హయాంలో కూడా జరిగినాయి, గమనించాలి మనం. ఇప్పుడు దీన్ని ఖండిస్తే నేనేమంటా, రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య మంచిది కాదని వస్తుందా? కాదంటారా? నేను అప్పుడు కూడా జరిగినాయి. డాక్టర్ సుధాకర్ విషయం నుంచి మొదలుకుంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు ఏం జరిగింది మనం చూసినాం కదా సాయి గారు. అది కరెక్ట్ ఏనా? మరి దీన్ని విమర్శించి దాన్ని కూడా విమర్శించాలంటున్నాను. 3 ప్రభుత్వాలు అంటున్నాడు. మొదటి 2014 నుంచి 19 ప్రభుత్వంలో మన మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. 19 నుంచి 24 దాకా జరిగింది, 24 తర్వాత కూడా జరిగింది. ప్రభుత్వం రాగానే మొదలు శిలాఫలకాలు కూల్చివేతలు జరిగినప్పుడు నేను అన్నాను, వాళ్ళు చేసిన పని అయితే ఇప్పుడు అంటే ఒక చట్టం చేస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలు డిప్యూటీ సీఎం కి అలాంటి చట్టం చేసే హోదా ఉంటుందా? అసెంబ్లీ చేయాలి, చట్టసభలు చేయాలి. అవి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చేయాలి. చట్టాలు ఆయన ఎట్లా చేస్తారు? అది కాక చాలా ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చట్టాలు మా కోర్టులు ఉన్నాయి. మేము ఏం చేస్తాం? కోర్టులు ఉన్నాయి కదా, రేపు కొట్టిపడేస్తాయి. అందుకని వ్యక్తి నిర్బంధం అనేది ఎక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఎప్పుడు నిర్బంధించాలి చెప్పాను కదా. వారు పారిపోవడమో లేకుంటే ఏదో దేశానికి పోతారో పని చేయాలి. అయితే జర్నలిజం విలువ కూడా మేము కాపాడాలంటున్నాను. జర్నలిస్ట్ చెప్తున్నా, జర్నలిజం విలువ మేము కాపాడకుండా ఏది పడితే అది మాట్లాడతాం, ఎవరిని పడితే వాళ్ళని తిడతాము, వాళ్ళ కుటుంబాలను జ్వరపడతాం. అంటే ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ పాఠం ఉండే మాకు 5వ తరగతిలో, మన స్వేచ్ఛ ఎంత వరకు అని.
మన స్వేచ్ఛ ముక్కు వరకే అన్నారు. మనము ఎట్లాగూ మనకు స్వేచ్ఛ ఉంది కానీ రోడ్డు మీదకి వెళ్ళి కర్రసాము కత్తిసాము చేసుకుంటూ పోతాం, కాళ్ళు చేతులు దింపుకుంటూ పోతాం అంటే కాదు. మన ముక్కు మన శరీరాంగాల్లో ముందుకుంటది కనుక మన స్వేచ్ఛ మన ముక్కు వరకే అన్నారు. కనుక చట్టాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రోడు అదే ఉండాలి, మాట్లాడేది అదే ఉండాలి, వీళ్ళు కూడా అంతే ఉండాలంటున్నారు. వీళ్ళు అడ్డగోలు చట్టాలు చేస్తే రేపు కోట్ల కొట్టేస్తాయి కదా. అందుకని దయచేసి అన్ని పార్టీలు ఇదే పని చేసినాయి. పోలీసులు ఇంకొక మాట చెప్పేసేసాయి. ఇప్పుడు మీరు నాగరాజు అన్నారు కదా, ఆయన ఆవేదన కోర్టులో వ్యక్తం చేశారు కదా. జనరల్ గా కోర్టులో మా మెజిస్ట్రేట్ ఏమడుగుతారంటే, అయ్యా మేము దెబ్బలు కొట్టారా పోలీసు వాళ్ళు, లేకుంటే ఏమున్నది అని చెప్పి చూపించుకోవచ్చు. అక్కడ ఆయన విచారణ చేస్తారు, హాస్పిటల్ తీసుకుపోయి పరీక్షలు చేసి తీసుకొస్తారు. ఒక్కోసారి చెప్పరాని చోట దెబ్బలు కొడతారు, చూపించుకోవచ్చు. అట్లాగే నాగరాజు గారు ఏమన్నారు, నా ప్రాణహాని ఉందన్నాడు. ఒక సిఐ స్వయంగా ప్రాణహాని ఉందంటే మరి ఏ ప్రభుత్వం వల్ల ప్రాణహాని ఉందా, ప్రతిపక్షాల వాళ్ళు ఉందా అది చెప్పాలి కదా. ఆయన మరి ఎవరితో ప్రాణహాని ఉంది కదా. ఇప్పుడు ఎవరి ఆదేశాల మేరకు సాయి కృష్ణని చంపిండు ఆయన, జరిగింది. అందరూ ఒప్పుకునేది ఏంటంటే సాయి కృష్ణను ఖచ్చితంగా లాకప్ లో చంపేశారు. లాకప్ డేస్ జరిగింది నిజమే. లాకప్ డేస్ జరిగిన దానిలో పై తాలకాయలు ఎవరైనా ఉంటే వాళ్ళు నేను చంపుదాం అనుకుంటున్నాను నిజాలు చెప్తే సాయి కృష్ణ గారి పూర్తి నిజాలు చెప్పాలి. ఇక్కడ ఇంకొక కుల రాజకీయాలు ఉన్నాయి. ఇద్దరు ఒకే కులం కనుక సమస్య లేదనుకోవచ్చు. ఇద్దరు ఒకే కులమైన సమస్యనే, మనుషులం కదా, అందరం కదా. అదే వాళ్ళ అమ్మగారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా బాధపడుతూ మాట్లాడదాం అంటే అది కంటిన్యూ చేద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హోంశాఖని కించపరుస్తూ మాట్లాడతాం, హోంశాఖ నా దగ్గర ఉంటే మాట్లాడుతున్నది ఒక అంశం అయితే, ఈసారి డైరెక్ట్గా హోంశాఖలోకి నేనే ఇన్వాల్వ్ అయిపోతాను, చట్టం చేసేస్తానని చెప్తున్నారు. అసలు చట్టం చేసే రైట్ ఆయనకు ఉండదు. ఎవరన్నా కోర్టులో కేసేసినా ఈజీగా వీగిపోతుంది. దాని తర్వాత ఏకంగా ఒక సీఏ చెప్తున్నారు నాకు ప్రాణహాని ఉంది అని. అంటే ఇక్కడ ఇంత దారుణంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి, వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఇక్కడ నేను చెప్తుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మన గెస్టుల కోసం, ఇప్పుడు నేను అంటే ఓన్లీ ఇప్పుడు జరుగుతున్నాయని కాదు, గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇలా వరుసగా అరెస్టులు జరుపుకుంటా పోతే వరుసగా జర్నలిస్టులని కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులను కావచ్చు, వరుసగా అరెస్టులు చేసుకుని నిర్బంధించుకుంటా పోతే దీనికి అడ్డుకట్ట ఏంటి, దీనికి ఎక్కడ ఒక బ్రేక్ వేయాలి? ఇలాంటి అంశాలను కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రేగిల్ లక్ష్మణరావు గారు మీరు చెప్పండి. అంటే ఈ వరుసగా ఏపీలో జరుగుతున్న ఈ హోంశాఖ వైఫల్యం కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ వైఫల్యం కావచ్చు, ఈ వరుస అరెస్టులు వీటి గురించి ఏం చెప్తారు మీరు? టైగర్ మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ అలాగే పౌర హక్కులు కానీ కాలు రాస్తా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కానీ ప్రతి ఒక్క జీవికి కానీ ఏమైనా ప్రమాణాలతో జీవించే హక్కు, మాట్లాడే హక్కు, స్వతంత్రంతో కలిగినటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కూడా, ఫండమెంటల్ రైట్స్ కూడా కాలు రాస్తా ఉన్నాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే సార్, చిన్న జర్నలిస్టా, పెద్ద జర్నలిస్టా, లేకపోతే జర్నలిస్ట్ 50 సంవత్సరాల 60 సంవత్సరాల ఎక్స్పీరియన్సా, ఎవరు ఎలా మాట్లాడారు అనేది పక్కన పెడితే, చిన్న జర్నలిస్ట్ చేసినా అదే శిక్ష, పెద్ద జర్నలిస్ట్ చేసినా అదే శిక్ష, లేకపోతే ఎవరు ఏ మాట్లాడినా ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి శిక్షలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళని టార్గెట్ చేయడం, ఎవరైతే ఒక సింపథైజర్గా మాట్లాడే వ్యక్తుల్ని టార్గెట్ చేయడం, తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఉదయం లగ్గానే సాయంత్రం వరకు కూడా మరి కిరాక్ ఆర్పి అనేటువంటి వ్యక్తి కానీ, సీమరాజు అనేటువంటి వ్యక్తి కానీ చూస్తే చాలా మంది టీడీపీకి సపోర్టర్స్గా టీడీపీ పార్టీలు ఉంటూ మరి వాళ్ళకున్నటువంటి ఏది ఈ మీడియా మాధ్యమిక ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి వెకిలి శాస్త్రులు, వెకిలి మాటలు కానీ ఇవన్నిటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లా? కిరాక్ ఆర్పీని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి కదా. ఆయన బొత్స సత్యనారాయణ గారిని ఆయన క్యారెక్టర్ అసెసినేట్ చేయడం, అనేక బాడీ లాంగ్వేజ్ ని మరి అసభ్యకరంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసెసినేట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అలాగే భారతమ్మ గారి గురించి, ప్రతి ఒక్కరి గురించి, అంబట్రాంబ గారు, ప్రతి ఒక్కరి గురించి కూడా ఈ కిరాక్ ఆర్పి అన్న వ్యక్తిని, రోజా గారిని ఉదయం లగ్గాన్ని తిడుతూనే ఉంటారు. మరి లక్ష్మణరావు గారు ఒక చిన్న మాట, ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు మాట్లాడుతున్నారని, కానీ గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు, బోరగడ్డ అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేరు నాని వీళ్ళంతా ఇంతకన్నా దారుణంగా తిట్టారు కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడదని చెప్పి అడుగుతున్నారు. మరి ఇప్పుడు దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు. బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి మన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని ఆయనే చెప్పాడు. ఏదైతే ఆర్పిఐ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి పార్టీకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన పనిచేశాడు. ఆయనకున్నటువంటి గతంలో
2014-19 మధ్య ఇదే అనిల్ ఏం చేశారంటే ఒక రౌడీ షీటర్ మొత్తం వేసి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి హింసించి చాలా రకాలైనటువంటి టార్చర్ చేశారని, దానికి ఆయన ఏం చేశాడంటే ఆయన బయటకు వచ్చి ఆయన ఒక గలాన్ని వినిపించాడు. బోరగడ్డ అనిల్ అని ఆయనకి పెట్టిన టార్చర్ బట్టి ఆయన మాట్లాడుకున్నాడు. సో అదే ఆయన వ్యక్తిగతం ఆయన అరెస్ట్ చేశారు. అదంతా వేరే, అది వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ కూడా ఆపాదించొద్దు. ఇక్కడ పార్టీ పేర్లు చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు జనసేన పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళైనా, టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళైనా బహిరంగ బూతులతో మాట్లాడి అనేక రకమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా పెట్టినటువంటి పోస్టుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నా. నిన్న కుమార్ అయినా లేదంటే ఈ ఎవరైతే ఈ ప్రశ్న రావణ అయినా సరే, నిన్న కాకినాడలో జరిగినటువంటి సభలో వాళ్ళు ఏం మాట్లాడారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళు ఇమిటేట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు రావణ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా సార్? ఇక్కడ నేను సపోర్ట్ చేస్తానో చేయట్లేదు పక్కన పెడితే, ప్రశ్న రావణ్ అన్న వ్యక్తి ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు, నేను ఆయన మాట్లాడిన మాటలో నేను విన్నంత వరకు కూడా తన లైన్ అనేది దాటి మాట్లాడాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే, గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు రండి వైఎస్ఆర్ పార్టీ గోండా నా కొడకల్లారా, ఎమ్మెల్యే నా కొడకల్లారా, తొక్క తీస్తా, నార తీస్తా, తోలు తీస్తా రండి అని చెప్పు చూపించి మరి మాట్లాడినప్పుడు ఆయన మీద మీరు చర్యలు తీసుకోలేదు కదా. మరి గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు చాలా దీనిగా మతాల మధ్య, కులాల మధ్య కుంపటి పెట్టి మాట్లాడారు. అలాగే తిరుపతి లడ్డు విషయంలో కూడా ఆయన అపాలజిటిక్ ఈ సనాతన ఇందని చెప్పి అవతల క్రిస్టియన్స్ ని, ముస్లిమ్స్ ని కొట్టనని మరి ప్రసంగాలు చేశారు. అవన్నీ కూడా కులాల మతాలను రచ్చగొట్టే వాక్యాలు కదా. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని కోణంలో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని వక్రీకరణ అయితే జరిగినాయి. జరగలేదని చెప్పట్లే కానీ ఆయన మాటలు, రావణ గారు మాట్లాడిన మాటలు వక్రీకరణ చేశారు. కేవలం ఎందుకు ఈ రోజున ప్రశ్న రావణ అనే వ్యక్తిని 35 కేసులు పెట్టి స్టేషన్ నుంచి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి, ఇంకో స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి ఎందుకు తిప్పుతా ఉన్నారంటే, రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైతే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఏదైతే ఉందో దానిపైన ప్రజల్లో ఎక్కువగా ఈ ఇష్యూ అనేది వెళ్ళింది. దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేయడం, జైలు తీసుకెళ్ళడం, అంటే ప్రజల యొక్క ఈ యొక్క ఆలోచన విధానం, మైండ్ సెట్ అంతా మార్చే విధంగా, అంటే ఈ సాయికృష్ణ డెత్ గురించి ఎవరు కూడా మాట్లాడకుండా కొంతసేపు నిర్వీర్యం చేస్తే జనాలు మర్చిపోతారు. తర్వాత ఈ కేసులు వీగుపోయేలా చేయొచ్చు అని. ఎందుకంటే ఒక్క నిమిషం ఈ అంశం గురించి, ఈ అరెస్టుల గురించి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు. ఒకసారి అది చూద్దాం, బయట పెట్టండి ఒకసారి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడింది. ఓకే సార్. ఏంటి నాటకం? దౌర్జన్యం. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తుంది. వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం మీరు ఇందుకే వచ్చారా? ఏంటి కక్ష సాధింపు? దీనిపైగా మీ జన సైనికులు ప్రతి పోలీస్ స్టేషన్ బయట ఆయన్ని కొట్టేద్దామని, చంపేద్దామని, ఆడియోలో ఒకరొకరు మాట్లాడుకోవడం, ఆయన కొట్టి తీరాలని, ఇంత ఓపెన్గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? 4 రోజుల నుంచి రావణ్ను నిరాహార. రైట్. సో తాతపూడి చందు గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. చందు గారు చెప్పండి. అంటే ప్రకాష్ రాజ్ గారు కూడా ఇదే అడుగుతున్నారు. ఈయన పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం జనసేన అయిపోయి మీ దగ్గరికి వస్తా. అయితే పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్కి మార్చడం, కోర్టు బెయిల్ ఇస్తున్నా కూడా మళ్ళీ అరెస్ట్ చేయటం, పైగా తీసుకెళ్లిన ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గరికి జనసైనికులు వచ్చి దాడి చేయటం, ఇదంతా ఏంటి మీకు సిగ్గు అనిపించట్లేదని ప్రకాష్ రాజ్ గారు అడుగుతున్నారు. మేము అదే అడుగుతున్నాం. ఏం చెప్తారు దానికి మీరు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకి, సాయి గారు మీకు, అలాగే ప్యానల్ పెద్దలు మోహన్ రావు గారికి, రేగల లక్ష్మణరావు గారికి, అలాగే రాజు గారికి అందరు కూడా ముందుగా నమస్కారాలు. కోర్టు ఏం చేస్తుందంటే, కోర్టు ఇప్పుడు పెట్టిన కేసు దగ్గర ఆ కేసుకి హక్కు లేదు, అరెస్ట్ చేసే హక్కు లేదు అని చెప్తుంది. అంతేగాని కేసు కొట్టేసని చెప్పట్లేదు కదండి.
ఎక్కడ కూడా పెట్టిన కేసుని కొట్టేసామని చెప్పట్లా. ఇంకొక స్టేషన్ లో అరెస్ట్ చేయొద్దని చెప్పి ఎక్కడ కోర్టు చెప్పలా. పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి అరెస్ట్ లేదని అంటుంది. అంటే రిమాండ్ కి సంబంధించి ఎటువంటి లేదు, అతను బెయిల్ ఇవ్వమంటుంది. అంతేగాని ఇతను మాట్లాడేది కరెక్ట్, ఈ కేసు ఇక్కడ కొట్టేసాం, ఈ స్టేషన్ లో ఇక్కడ ఈ పరిధి అయిపోయింది, కేసు అయిపోయింది అంటలేదు కండి. రేపు పొద్దున ఛార్జ్ షీట్ వేస్తే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి. కోర్టుని ఎక్కడ మేము పరిణితి తప్పట్లా. ఎందుకంటే అతను చేసిన వ్యాఖ్యలు ఏమని చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. అది జరిగిన సభ ఏంటండి, దళిత క్రైస్తవ శంకారావం. అంటే అది ఏలూరులో జరిగిందండి. రాగలక్ష్మి గారు కాకినాడ అన్నారు. ఏలూరులో జరిగితే కనీసం ఆ సభకు సంబంధించి అటు దళిత సోదరుల గురించి కానీ క్రైస్తవ సోదరుల గురించి కానీ ఎక్కడా కూడా ఎటువంటి విషయాన్ని పరిగణించడం కానీ, లేకపోతే క్రైస్తవ సోదరుల హక్కులు ఏమైనా సరే ఏమిటి ఇదవుతుంది వాటిని కాపాడుకోవాలని ఒక ఆలోచన చేయడం కానీ, లేకపోతే దళిత సోదరులకు అన్యాయం జరుగుతుంది, మనం ఈ రకంగా పోరాడాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలని కానీ ఎటువంటి ఆలోచన చేయకుండా, అంటే ప్రజాస్వామ్యం ఏమవుతుందని అడుగుతున్న ప్రకాష్ రాజ్ గారిని మీ ఛానల్ నుంచి అడుగుతున్నా. అసలు ప్రజాస్వామ్యంలో దళిత క్రైస్తవ మతాలని చెప్పి మతాల మధ్య చిచ్చు పెడతాకి ఆ రోజు వీళ్ళ మాటలు నమ్మి క్రైస్తవ సోదరులు పాస్టర్లు ఎంతో మంది, ఎందుకంటే కొన్ని చోట్ల ఏ గొడవలు జరుగుతున్నాయి అవన్నీ మనం చూస్తున్నాం, కానీ అంతా ఒక రకంగా చూడకూడదు. కానీ వాళ్ళకి మనం ఏ సందేశం ఇవ్వాలి, మనం అందరితో కలిసి ఉండాలి. హిందువులు గాని, క్రిస్టియన్స్ గాని, ముస్లిమ్స్ గాని. చందు గారు ఒక్క నిమిషం మీరు చెప్పిన దాని ప్రకారమే తీసుకుంటే గనక రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గురించి కృష్ణారావణ్ గారు మాడారు. మరి ఇదే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అనేక సందర్భాల్లో అనేక సభల్లో ఎక్కడ పడితే అక్కడ వాడా గొర్రె విడి గొర్రె వాడా గొర్రె అని చెప్పి మాట్లాడతారు. మరి అది కులాల మధ్య చిచ్చు పెట్టినాడు కదా, మరి ఆయనపై ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మీరు ఆయనపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కట్టపోయినాడు కదా సాయి గారు. ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారని చెప్పని మేము బాధ్యత తీసుకొని జనసేన పార్టీ నుంచి మేము కేసు పెట్టాం. మరి అదే రాధా మనోహర్ గారి గురించి మరి ఎవరైతే ప్రభుత్వంలో ఉంది మీరే మేము ఉన్నాం సార్, మేము బాధ్యత సుమోటోగా తీసుకుంటాం సార్. సుమోటోగా తీసుకుంటాకి ఎవరో ఒక బాధ్యులు అనేదో రావాలి కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కేసులు పెట్టారు, స్టేషన్ల ముందు ఉన్నారంటే పార్టీ యొక్క కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు. మరి గతంలో ఎన్నో జరిగినాయి. మరి ఈ రోజు చెప్తున్నారు ఈ కేసుని పెట్టి ఆ కేసు స్టేషన్ తీసుకెళ్తాను, ఆ స్టేషన్ అని. మరి గతంలో దెందులూరు నియోజకవర్గం చింతనేని ప్రభాకర్ గారిని ఎన్ని రోజులు స్టేషన్ లో ఉంచారు, ఎన్ని కేసులు పెట్టారు? బెయిల్ వస్తుంటే బెయిల్ వచ్చిన నిమిషంలో కోర్టులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. ఏ రకంగా మీరు ఫాలో అవుతున్నారా? సేమ్ ప్యాటర్న్ మీరు ఫాలో అవుతున్నారా? చట్టాలు అనేవి అందరికి ఒకటే అని చెప్తున్నాం. ఆ రోజు ఇప్పుడు నేను ఏ రకంగా చెప్పానో, మీకు ఒక కంప్లైంట్ పెట్టిన తర్వాత కోర్టు ఇచ్చేది ఏంటంటే రిమాండ్కి వెళ్ళొద్దు, రిమాండ్ ఏంటి కేసు కాదు ఇది అని చెప్పి మాత్రం బెయిల్ అమ్మంటుంది. అదే కోర్టు మీరు చెప్తున్న చందు గారు, అదే కోర్టు ఏం చెప్పిందంటే 7 సంవత్సరాల లోపు శిక్షలు ఉన్న కేసులు అరెస్టులు చేయొద్దు అని చెప్పింది కూడా అదే కోర్టు చెప్పింది. కానీ మీరు ఒక పెద్ద మిలిటరీ వేసుకొచ్చి ఒక అర్ధరాత్రి ఇళ్ళ మీదకి వచ్చి కనీసం ఒంటి మీద బట్టల మీద కూడా చూడకుండా మహిళలు అడ్డు వస్తున్న మహిళలను లాక్కెళ్లే పరిస్థితి జరుగుతుంది. అంత బీపతావాహంగా ఏదన్నా టెర్రరిస్టులను అరెస్ట్ చేసినంత సీన్ చేయాల్సిన అవసరం ఏంటి? దానికి కారణం కూడా ఉందండి. ఎవరైతే జర్నలిస్ట్ అని చెప్పుకుంటే సోకాల జర్నలిస్టులు, ఎందుకంటే కేవీఆర్ సోకాల్ జర్నలిస్ట్ కాదు చందు గారు కేవీఆర్ సోకాల్ జర్నలిస్ట్ కాదు. చందు గారు కేవీఆర్ సోకాల్ జర్నలిస్ట్ కాదు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడలిస్ట్ కేవీఆర్. అతనేం సోకాల్ జర్నలిస్ట్ చెప్పట్లా. నేను కేవీఆర్ గారి గురించి పేరు ఎత్తలేదు సార్, మీరు వినాలి. ఇప్పుడు దీంట్లో మీరు ఇద్దరు ప్రస్తావించారు కాబట్టి నేను ఒక ఆయన గురించి చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజు ఆయన ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడండి? కనీసం సభ అయిన తర్వాత కూడా ఒక రిపోర్టర్ అడిగారు, ఏమంటే మీ పొద్దున్న కేసులు పెడితే పెట్టుకునే ఉండే చేస్తే చేసుకో అంటే అతను సిద్ధపడిపోయి ఉన్నాడు. నేను తప్పు మాట్లాడాను, నేను తప్పు చేసాను, ఏది చేసినా సరే నా రైట్ అని. ఈ రోజు ఆ సభ యొక్క అంశం మీద మాట్లాడకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేశారు, నానా రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు రాధా మనోహర స్వామి గురించి మీరు మాట్లాడండి, మీరు మాట్లాడే తప్పు ఇది చేయకనే. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు మనం చేయడం కరెక్ట్ కాదన్నది మీరు అన్నారు కదా. మరి అదే విధంగా రాధా మనోహర స్వామిని అడుక్కు తినేవాడా ఐదు అని చెప్పి ఏ రకమైన భాష ఉపయోగించండి కృష్ణారావణ్ చెప్పండి. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నాము, ప్లస్ ఒక పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం కాబట్టి పలు రకాల స్టేషన్లో పలు గ్రామాల్లో కంప్లైంట్ పెట్టారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇప్పుడు మీరు అన్నట్టే అరెస్ట్ చేయడానికి అలాగే ఎందుకు వచ్చారు అంటే అతను వేరే రకం సృష్టించవచ్చు. ఈ రోజు అంత పెద్ద బహిరంగ సభలో మళ్ళీ ఏమని చెప్పాడండి, పోలీసులు మా వాళ్ళకి బాగానే ఇచ్చేస్తున్నారు, మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే పోలీసులు మీరు కూడా ఉన్నారు, ఏమి చేయలేరు, నేను మాట్లాడుతున్నాను అని అంటే ఒక అహంకార ధోరణిలో ఆ రోజు ఆ బహిరంగ సభలో కించపరుస్తూ ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ గారిని అంటుంటే మరి ఈ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? ఆ రకంగానే జనసేన పార్టీ నుంచి బాధ్యత తీసుకొని స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ అనేది ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా వేస్తారు. ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు పెట్టి కంప్లైంట్ తీసుకోవాలి బాధ్యత పోలీసు SHOకి ఉంది కాబట్టి కంప్లైంట్ తీసుకుంటున్నారు. ఒక కంప్లైంట్ అయిన తర్వాత ఏదైతే కోర్టు ఆదేశాలు ఇస్తుందో అరెస్ట్ కి రిమాండ్ తీసుకుంటానికి వీల్లేదన్నారు. ఓకే, బెయిల్ ఇస్తున్నారు, స్టేషన్ బెయిల్ 41 నోటీస్ ఇస్తున్నారు, తీసుకొని బయటకు వస్తున్నారు. తర్వాత వేరే స్టేషన్ లో కంప్లైంట్ ఉంటుంది కాబట్టి ఒకేసారి అన్ని స్టేషన్ కంప్లైంట్ ఒక వ్యక్తి తీసుకెళ్లారు కాబట్టి వివిధ రకాల స్టేషన్ ఉన్నాయి కాబట్టి అన్ని తీసుకెళ్తారు. ప్రకాష్ రాజ్ గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ప్రకాష్ రాజ్ గారికి లేదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎటువంటి జరిగినాయో, గత ప్రభుత్వంలో ఏం జరిగినాయో మరి ఆ రోజు ప్రకాష్ రాజ్ గారు నోరు తెరవకుండా ఈ రోజు కావాలని ఈ కూటమి ప్రభుత్వం మీద నాయకుల మీద ఏదో నిందలు జల్లాలి, లేకపోతే ఏం చేస్తున్నారు ఈ అహంకార ధోరణితో అయితే చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది చట్టాలను గౌరవించమని చెప్తున్నారు. అది మేము తప్పు చేసినా సరే, ఎవరు తప్పు చేసినా ఒకలాగే చూడమంటారు చట్టాలు. అదే చందు గారు, అయితే ఇప్పుడు ఏంటి హోంశాఖను కూడా పవన్ కళ్యాణ్ గారు తీసేసుకున్నట్టేనా? ఇంకా అది త్వరలో మీకు తెలుస్తుంది. తీసేసుకుంటున్నారు. అయితే అనిత గారు ఫెయిల్యూర్ అని మీరు ముద్రేసినట్టేనా? అదేమో మరి చెప్పలేం కదండి. ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయించిన తర్వాత అది ఏ నిర్ణయం తీసుకుంటుందని కేబినెట్ లో నిర్ణయించి ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయించి అనిత గారిని హోమ్ మినిస్టర్ గా పెట్టుంటారు. మరి ప్రతిసారి అనిత గారిని ఎందుకు అలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు మీ నాయకుడు? అనిత గారిని కించపరుస్తూ కదండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు హోంశాఖ ఫెయిల్యూర్, నేనుండుంటే బాగా చేసేవాడిని అంటే ఇప్పుడు బాగా చేయట్లేదనే కదా అర్థం. అంటే అలాగెందుకు అనుకోవాలండి? ఇప్పుడు మహిళగా ఆవిడ కొంత చేస్తున్నారు, కొన్ని వాటిలో ఆవిడ ధైర్యం చేయలేకపోవచ్చు. అటువంటి వాటిని కూడా నేనుంటే బాగుంటుందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. రైట్ అండి, రైట్. లక్ష్మణ్ గారు ఇందాక నుంచి ఒక్క నిమిషం, చంద్ర గారు ఒక్క నిమిషం. రైట్ చంద్ర గారు, లక్ష్మణ్ గారు చెప్పండి. సాయి గారు, ఇప్పుడు మనం చూసాం ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటేనే జనసేన పార్టీ సింపథైజర్స్ వాళ్ళ కార్యకర్తలందరూ కూడా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఎలాగ బెదిరించి ఎలా కొడతా ఉన్నారు మనం చూసాం. అదే హోమ్ మినిస్టర్ అయ్యారు అనుకోండి, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహారో నాతో ఇంకోటో అంతకు మించి అవుతుంది. ఎందుకంటే ఇంకా భయం పోద్ది. జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ ఇంకా భయం ఉంటుంది. ఎందుకంటే మా నాయకుడే ఉప ముఖ్యమంత్రి కదా, మనల్ని ఎవడరా ఆపేది, మనల్ని ఎవడరా అడ్డేది అని ఇంకా కూడా వాళ్ళ యొక్క రౌడీయిజం కానీ గోండయిజం కానీ విచ్చలవిడిగా పెట్టేకపోవడానికి ఆస్కారం ఉంటది. నాకు తెలుసు, బహుశా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం తెలుసు కాబట్టి అనిత గారు లాంటి వ్యక్తికి ఇచ్చారనుకున్నా బహుశా. ఏంటంటే ఒకటే సార్, చెప్పండి ఒకటే సార్, ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆకాశం ఏంటంటే ఏదైనా సరే కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ అనేది ఆయనే చెప్తాడు. లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుందన్న విషయం అందరూ తెలుసు. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అనిత గారిని అంటున్నాడా చంద్రబాబు నాయుడు అన్నాడా అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉన్నాడు. కానీ హోమ్ మినిస్టర్ పదవి ఏమో లింక్ పెట్టి అనిత గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, వాళ్ళ మధ్య ఒక ఇంటర్నల్ వార్ జరుగుతూ ఉంది. దాన్ని బయటకు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పింది చంద్రబాబు నాయుడు దగ్గర ఉందా లేకపోతే అనిత గారి దగ్గర ఉందా కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళ కింద నాయకులు చెప్పినా ఎవరు చెప్పినా నాయకుల్ని మీరు పట్టించుకొని నాయకులు ఫోన్లు వస్తే సభలో లక్ష్మణరావు గారు ఊరికే అరుచుకుంటే ఉపయోగం ఉండదు. ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు నేను అన్నా, ఒక్క నిమిషం ఆగండి. చెప్పనివ్వండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు గ్యాప్ ఇవ్వండి కొంచెం. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మాటామంతి కార్యక్రమంలో చెప్పింది ఏంటండి, లా అండ్ ఆర్డర్ నే కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. లా అండ్ ఆర్డర్ కాపాడకపోతే వ్యవస్థలన్నీ దుర్వినియోగం అయిపోతాయి. లా అండ్ ఆర్డర్ మనం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. అదే విధంగా సేమ్ టైం నా నుంచి ఎటువంటి ఫోన్ మీకు రాదు, అలాగే మా నాయకులను కూడా చేయొద్దు. మీకు కూడా చెప్తున్నా, క్రిమినల్ చేసే వాళ్ళని పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు. ఒక క్రిమినల్ చూడండి, తప్పు చేసేవాడిని తప్పు చేసాడు చూడమని ధైర్యంగా చెప్పిన ఏకైక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్. ఒక్క నిమిషం చందు గారు, ఒక్క నిమిషం. రాజారాం గారు సార్, అంటే ఇక్కడ ఇలా ప్రభుత్వాలు, నేను ఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయట్లేదు, అన్ని ప్రభుత్వాలు ఒకటే అనుకోండి, ఇలా ప్రభుత్వాలు జర్నలిస్టులు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఇలా అర్ధరాత్రి ఇళ్ళకి వచ్చి అరెస్టులు చేస్తుంటే వాళ్ళకున్న రైట్స్ ఏంటి సార్? ఎందుకంటే ఇందాక రామ్మోహన్ గారు కూడా అన్నారు, ఆయన కూడా చాలా వీడియోలు చేస్తుంటారు. ఏ రోజు ఏ కేసు వస్తుందో తెలియదు, ఏ రోజు ఎవరి మీదకి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. సో అంటే జర్నలిస్టులకు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ మనకుండే రైట్స్ ఏంటి? ఇలా అర్ధరాత్రి ఇళ్ళకి వస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి సార్? లోపలి కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పెసిఫిక్ గా స్పష్టంగా చెప్పాయి. ఏమనంటే అరెస్ట్ అన్నది అర్ధరాత్రి చేయాలి అంటే మేజిస్ట్రేట్ తాలూకా పెర్మిషన్ తీసుకోవాలి, అంటే వారెంట్ తీసుకోవాలి. వారెంట్ తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ అంటే పోలీసులు అప్పుడు వెళ్ళి
వాడికి వారెంట్ తాలూకు కారణాలు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఈ రకంగా మీ మీద ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పాలి. దట్ ఈస్ వన్ మేజర్ ఇంపార్టెంట్. నెంబర్ 2 ఏంటంటే మేజిస్ట్రేట్ ఎప్పుడు ఇస్తారంటే మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో అని డైరెక్ట్ గా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, అదర్వైజ్ పోలీస్ పర్మిషన్ రిక్వైర్డ్. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తుంది. ఇప్పుడు మనకేంటంటే చందు గారు కానీ లేదా అంటే లక్ష్మణరావు గారు కానీ వాళ్ళ తాలూకు మాటలు విన్నాను నేను. పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్లోనే ఒక కార్యకర్త కంప్లైంట్ ఇచ్చి ఇంకో పోలీస్ స్టేషన్లో ఇంకో కార్యకర్త కంప్లైంట్ ఇచ్చారంటే అది ఒకే ఇష్యూ మీద ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్థమవుతుందంటే ఓన్లీ వన్ ఇష్యూ మీద ఒక కోర్టు మీకు బెయిల్ గ్రాంట్ చేసింది అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ కోర్టును కారణం తీసుకున్నది ఎఫ్ఐఆర్లోని, అందులో అరెస్ట్ చేయవలసినంత నెసెసిటీ కూడా లేదు అన్నది స్పష్టంగా మనకు కనబడుతున్నది. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక ఆర్టికల్ 19 కాదు 21 కూడా మనం చూసుకోవాలి. అరెస్ట్ అన్నది 41A ఇప్పుడే మనకి రావు గారు చెప్పారు. 41A అంటే ఇప్పుడు ప్రెసెంట్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వచ్చింది 35(3) కింద. అది కూడా 35(3) కింద ఏంటంటే 7 years లోపల అఫెన్స్ ఉంటే కంపల్సరీగా వాళ్ళు నోటీస్ సమన్ సర్వ్ చేయాలి. పోలీస్ వాళ్ళు సమన్ సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత పోలీసులు దాన్ని సాటిస్ఫై అవుతే వాడికేమో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వచ్చు, లేదా అంటే అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు పెర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీకు ఈ పెర్మిషన్స్ కానీ ఇటువంటి కాంబినేషన్స్ కానీ ఏమి తీసుకోలేదు. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాల్లో ఏంటంటే 2 విషయాలు నాకు కనబడుతున్నాయి. ఒకటి, యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ఏమనుకుంటున్నారంటే బికాస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ ఇంటర్ఫియర్ కావటం లేదు, హోమ్ మినిస్టర్ తాలూకా పర్టికులర్ గా ఆమె యాక్షన్ తీసుకోలేకపోతున్నారో అని ఇప్పుడు మనకి చందు గారు చెప్పినట్టుగా ఆ టైంలోని హోమ్ మినిస్టర్ గారు ఇంటర్ఫియర్ అవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ గారు యాక్చువల్ గా ఒక శాఖలో ఇచ్చిన తర్వాత ఒక శాఖలో వాళ్ళది ఇంకో శాఖలోకి ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ కాకూడదు. అంటే రాజ్యాంగబద్ధంగా అది ఎగెనిస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అది వస్తుంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆయన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పోలీసుల మీద చట్టాలు మళ్ళీ మనం తీసుకురావాలంటే చట్టాలు ఎప్పుడు తీసుకురావాలి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అంటే ఇదివరకు ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్లోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని స్పెసిఫిక్ గా మనకి ప్రావిజన్స్ ఇచ్చింది. అది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పోలీసులు స్వయం పద్ధతిగా అంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్నారా, లేదా ఎవరైనా ప్రోద్బలం చేసి పొలిటికల్ లీడర్స్ ఇలా అరెస్ట్ చేయాలని ఒక లీడర్ ఇచ్చినంత మాత్రాన మా లీడర్ మీద ఇంత కంప్లైంట్స్ ఇచ్చారని అంటే అది సబబు కాదు అరెస్ట్ చేయడానికి ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉన్నది. రావు గారు ఇందాక చెప్పారు ఏంటంటే ఒక మనిషి ఎప్పుడు కూడా మాట్లాడేది తన స్థాయికి తన కొంతవరకు నిజాలను మాట్లాడాలి అని. అంటే భార్య వాళ్ళని చేయడం అనేది తప్పదు. ఎందుకంటే అటువంటి విషయాలు ఎప్పుడు కూడా మనకు ఎంతవరకు చెప్పాలి? ఇప్పుడు నేను చెప్తుంది లీగల్ పాయింట్ వరకే నేను చెప్పగలుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది కాదు కదా ఇక్కడ. ఒక గవర్నమెంట్ మంచిదా కాదా అన్నది కాదు ఇక్కడ. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అన్ఫార్చునేట్లీ అంటే ఆ గవర్నమెంట్ కి అనుగుణంగా పోలీసులు ప్రవర్తించడం అనేది చాలా తప్పదు. ఎందుకంటే పోలీసులకి ఇండిపెండెంట్ గా ఎటువంటి అధికారాలు లేవు. వాళ్ళు ఎంతసేపు కూడా ఏ లీడర్ చెప్పినా చెయ్యాలి అది కండిషన్స్ పెట్టుకున్నారు. ఆ కండిషన్స్ వల్ల మీకు 2019 నుంచి మీరు తీసుకోండి, లేదా అంటే 2014 నుంచి తీసుకోండి, లేదంటే ఇప్పుడైనా తీసుకోండి. ఏ ప్రభుత్వాలు ఉన్నా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు ఒక జర్నలిస్ట్ అన్నది జర్నలిస్ట్ గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత కొంతమంది తప్పులు చేస్తున్నారు. నేను దాన్ని కాదంటం లేదు, ఎందుకంటే మన లక్ష్మణరావు గారు చెప్పారు అది ఉన్నది వాస్తవం. అది 20% చెడు ఈవెన్ అడ్వకేట్ లో కానీ పొలిటికల్ లీడర్స్ లో కానీ బ్యాడ్ అంటూ ఉన్నది, లేదనటం లేదు ఇక్కడ. కానీ ఆ 20% తీసుకొని అందరూ చెడ్డవాళ్ళు అనేది తప్పదు. కేసీఆర్ గారు అనేది ఇప్పుడు మీరు గోల్డ్ మెడలిస్ట్ చెప్తున్నారు. గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ ఆయన నన్నేం చేస్తారు, పోలీసులు ఏం చేస్తారు అని అంటే బికాజ్ ఈ మైట్ హావ్ గివెన్ ప్రాపర్ గా ఆయన చెప్పి ఉండొచ్చు ఇది జరిగింది అని. అది ఎంతవరకు జరిగింది స్టేట్మెంట్స్ నేను కంప్లీట్ గా చూడలేకపోయాను, అందుకే నేను కంప్లీట్ గా ఆన్సర్ చేయలేకపోతున్నా. కానీ లీగల్ గా అన్నది ఏంటంటే ఎప్పుడైనా ఒక చట్టాన్ని తయారు చేయాలి అంటే అది అసెంబ్లీలోని స్టేట్ కి లేదా అంటే సెంట్రల్ కి రెండు ఉన్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ దా లేదా సెంట్రల్ గవర్నమెంట్ దా. స్టేట్ గవర్నమెంట్ అయితే అసెంబ్లీలో పెట్టి దాన్ని బిల్ పాస్ చేయాలి. సో బోత్ ఏది మన వాట్ వి కాల్ అసెంబ్లీ మండలి, శాసన మండలి
శాసన మండలి ఇవి ఖచ్చితంగా వాటి బిల్ పాస్ చేయాలి. ఆ బిల్లు కూడా ఏంటంటే రెండు పక్షాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక బిల్లు కింద వస్తుంది, తర్వాత దాన్ని యాక్ట్ కింద తీసుకొస్తారు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం గారు స్వయంగా ఇంటర్ఫీర్ అయ్యి ఇది మానిటర్ చేస్తున్నారు అంటే ఆయనకి ఏంటంటే ఎక్కడో తప్పు కనిపించే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన రాజ్యాంగంలో ఒక బాధ్యత గల మనిషి అతను. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రాన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఏ మినిస్టర్ అయినా సరే కొంత సందిగ్ధ పడడం అనేది చాలా సర్వసాధారణం. అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయన ఒక ఆందోళన వ్యక్తి చేయడం కూడా ఒక కారణమే. రైట్ సార్, రైట్. అయితే రామ్మోహన్ గారు ఇక్కడ ప్రధానంగా మాట్లాడేది ఇందాక మీరు కూడా అన్నారు, కొంతమంది జర్నలిస్టులు లైన్ దాటి మాట్లాడుతున్నమాట వాస్తవం. అయితే ఇక్కడ పొలిటికల్ లీడర్స్ చూసుకుంటే ఇందాక నేను కొంతమంది పేర్లు చెప్పాను, మళ్ళీ పేర్లు ఎందుకులే, కానీ చాలామంది పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉంటుందంటే మనం పక్క పార్టీ వాళ్ళని విపరీతంగా తిట్టేస్తే, ఇష్టానుసారంగా తిట్టేస్తే మనకు మంత్రి పదవి వస్తుంది, లేకపోతే మనకి టీవీలో బాగా గుర్తింపు వస్తుంది అనేది ఒకటి ఉంది. సేమ్ అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులకి ఇప్పుడు, ఎందుకంటే ప్రశ్నరావణ్ కూడా ఇందాక చందు గారు చెప్తున్నట్టు నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అనే స్టేట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు. అంటే ఈ కొంతమంది సోషల్ మీడియా వాళ్ళకి వీళ్ళకి కూడా అరెస్ట్ అయితే కొంత హైప్ వస్తుంది, అరెస్ట్ అయితే కొంత వ్యూవర్షిప్ పెరిగిద్ది అనే ఆలోచనలో ఇష్టానుసారంగా ఏమైనా మాట్లాడుతున్నాను అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా నేను దాదాపు ఒక 4-5 వేల వీడియోలు చేశాను సార్. ఓసిడీకి అనే వీడియో చేసిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, సార్ ఇంత మంచిగా చెప్తారు మీరు, ఏది ఇంత వేరే వాళ్ళ సంఖ్యలో పోలి 20,000 దాకా పోయింది సార్ అన్నారు. ఎందుకంటే ఆ హెడ్డింగ్ చూడగానే ఎక్కువ మంది చేయండి కదా. అట్లాగే మనం చెప్పిన మాట కాకుండా థంబ్ నేల్ పెట్టేది కూడా చాలా గమ్మత్తుగా పెడుతుంటాం. ఇప్పుడు రావణ్ ఏం చేసిండు, ఈ కేసు కాగానే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కలిసి వచ్చిండు కదా, కార్యకర్త కాదు కదా ఆయన. అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చట్టం ఏం చెప్తుంది, ఇప్పుడు రాజారాం గారు చెప్పింది అదనంగా 2 విషయాలు చెప్తాను. మహిళలను పోలీస్ స్టేషన్ పిలిపించడానికి కూడా సూర్యోదయని సూర్యాస్తమయం లోపే పిలిపియాలి. సూర్యాస్తమయం తర్వాత మహిళలను పోలీస్ స్టేషన్ పిలిపించడానికి వీల్లేదు. పిల్లలను తమ ఇంటి దగ్గర పేరెంట్స్ ముందు ఇంటరాగేట్ చేయాలి. పోలీస్ స్టేషన్ పిలిపిస్తేందుకు భయకంపితులు చేయడానికి వీల్లేదు. మూడవది, ఎవరైనా అరెస్ట్ చేయదలుచుకుంటే అర్ధరాత్రి అపరాత్రి చేయడానికి వీలులేదు. వారెంట్ ఉన్నా సరే ఒక్క సందర్భంలో చేయొచ్చు, వాళ్ళు పారిపోతారు అనుకున్నప్పుడు చేయొచ్చు. తెల్లారి ఆ రాత్రి కానీ తెల్లారి కానీ 24 గంటలప్పుడు ప్రొడ్యూస్ చేయాలి, మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఇవన్నీ పాటిస్తున్నారా? ఆడవాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు తప్పనిసరి ఆడ పోలీసులు ఉండాలి. ఇప్పుడు రావణ్ విషయంలో కానీ కేవీఆర్ విషయంలో కానీ జరిగింది ఏంటంటే, ఒకటి రాష్ట్రం దాటి వచ్చారు. రాష్ట్రం దాటి వచ్చినప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఆ వారెంట్ చూపించి కన్సర్న్ పోలీసులను తీసుకొని పోవాలి. మన జరిగింది ఏంది, సివిల్ డ్రెస్ లో వచ్చారు వాళ్ళందరూ. ఎక్కడ పోలీసులా ఎప్పుడు కిడ్నాపర్లా తెలియదు కదా. అట్లాగే ఆ అమ్మాయిని మన కేవీఆర్ భార్యను నూకేశారు, నెట్టేశారు, అది చూసినాం మనం. ఆ తర్వాత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ రండి, మీ వారెంట్ చూపెడితే వారెంట్ ఉంది అందులో చదువుకోమన్నారు. అసలు అరెస్ట్ చేసే ముందు అరెస్ట్ చేస్తే ఎలా అని నేను పుస్తకం రాశాను. అరెస్ట్ చేయడానికి ఎన్ని ఉన్నాయని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి కదా. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నాం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఎక్కడ తీసుకుపోతున్నాం అని చెప్పి ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని కూడా చెప్పాలి. అది చెప్పిందా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆదరాబాద్ ఆమె పోయే కల్లా వాళ్ళు పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఒక కార్లో ప్రైవేట్ కార్లో తీసుకెళ్లారు. ఇవన్నీ తప్పు అంటున్నాండి. కానీ వీళ్ళు కోసిన ముక్క అందరూ చూస్తున్నారు, చేసిన తప్పు కూడా చూడాలంటున్నాను. రెండోది కూడా చూడాలంటున్నాను. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు పూర్తిగా చంద్రబాబు నాయుడు అధికారాన్ని ప్రశ్నించడమే అంటున్నాను. ఎందుకంటే ఆయన అనిత గాని ఇప్పుడు ఒకటి కాదు 2 సార్లు 3 సార్లు అవమానించండి అంటున్నాను నేను. ఆమెను పెట్టుకోకండి. మీకు ఇప్పుడు మీరు ఒక ఏం చేయాలంటే, చెడు ఏమో చెవిలో చెప్పాలంట, మంచి ఏమో బహిరంగంగా చెప్పాలంట. మీ ప్రభుత్వంలో హోంశాఖ విఫలమైంది అనుకుందాం, మీరు ఏం చేయాలి, అయ్యే చంద్రబాబు నాయుడు గారు ఇది బాగాలేదు, మనకు చెడ్డ పేరు వస్తుంది, మనం ఏం చేద్దాం, మరి మంత్రివర్గాన్ని మారుద్దామా, లేకుండా నేనే హోమ్ మినిస్టర్ తీసుకోవాలన్నా నాకు ఇస్తారా అని అడుక్కోవాలి, చేసుకోవాలి వాళ్ళు. కానీ నేను సహించను క్షమించను అని హోమ్ మినిస్టర్ మీద వ్యాఖ్యలు చేయడం తప్పు. రైట్ సార్, రైట్. మాట్లాడదాం సార్, మాట్లాడదాం. లక్ష్మణ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు ఈ అరెస్టుల్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ పైన చేస్తున్న వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చెప్తారు? అంటే ఈ అరెస్టుల్ని మీరు ఖండిస్తున్నారా? గత ప్రభుత్వంలో మీరు చూపించిన అరెస్టుల్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? మరి కంక్లూడ్ చేయండి ఫైనల్గా. సార్ ఇప్పుడు సాయి గారు నేనేమంటానంటే, అది పవన్ కళ్యాణ్ గారు రామ్మోహన్ రావు గారు చెప్తున్నట్టుగా వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకొని చేసుకోవడం తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే ఒక మక్కువ ఇష్టం హోమ్ మినిస్టర్ పదం మీద ఉంటే తీసుకొని చేయమనండి, తప్పలేదు. ఎవరు చేసినా చట్టానికి రాజ్యాంగబద్ధంగా చేయాల్సిందే. నేను హోమ్ మినిస్టర్ అయ్యాను కదా, నాకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా చేస్తానంటే అవ్వదు కదా, ఎవరు చేయలేరు. అలాగా ఎవరైనా రాజ్యాంగబద్ధంగా చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ చేసుకుంటే ఏం చేస్తారు? ఆయన కొత్త చట్టాలు తీసుకొస్తారు, లేదా కొత్తగా ఏమైనా ఇచ్చేస్తాడా? కాదు కదా. ఎవరైనా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆ సెక్షన్ ప్రకారంగా నడుచుకోవాల్సిందే. సరే ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ మీరు హోమ్ మినిస్టర్ అవ్వాల్సిందా? ఈ రోజున మీరు పిలుపునిచ్చిన పిలుపుకి
ఆ ప్రశ్నారావుని ఎన్ని స్టేషన్లకి తిప్పారు, అన్ని స్టేషన్ దగ్గర మీ జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు వచ్చి రాదంతం చేశారు కదా. ఏదో మీ పిలుపు మేరకు అంటే మీరు ఆ స్థాయిలో ఉప ముఖ్యమంత్రిగా మీరున్న వ్యక్తులు, బాబా మీ కార్యకర్తలు కావనండి, రాష్ట్ర ప్రజలు కావనండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉన్నాయి. సో దీన్ని మనం అందరం కూడా పరిరక్షించుకోవాలి. కాబట్టి అందరికీ ఎవరు తప్పు చేసినా, అది వైఎస్ఆర్ పార్టీ చేసినా, జనసేన చేసినా, టీడీపీ చేసినా, బీజేపీ చేసినా, ఎవరికైనా సమానమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఎవరిని మేము ఉపేక్షించము. ఎవరు తిట్టినా, ఆ సోషల్ మీడియాలో తిట్టినా, ఫేస్బుక్ లో తిట్టినా, లేదా ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ లో తిట్టినా, లేదంటే యూట్యూబ్ లో తిట్టినా, ఎవరినైనా సరే పార్టీలకు అతీతంగా మేము తీసుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోద్ది కదా. ఎందుకంటే మీ స్టేట్మెంట్ అంత వాల్యూ ఉంటుంది, మీరు నమ్ముతూ ఉంటారు కాబట్టి మీ నాయకులు, మీ కార్యకర్తలు అందరూ కూడా. సో అలాంటి వ్యక్తులు మీరే గతంలో రచ్చగొట్టిన వ్యాఖ్యలన్నీ చేసినప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అనేక ప్రాంత వాసులు కానీ, ఇటు క్రిస్టియన్స్ కానీ, మైనార్టీ కానీ, లేకపోతే హిందువులు కానీ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేసినప్పుడు నిజంగానే దేవుడి వల్ల ఏం అవ్వలేదు. కాబట్టి అయితే ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఆ రోజు జరుగుంటే ఎంత ప్రాణ నష్టం జరిగేది, ఎంత ఆస్తి నష్టం జరిగేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు జరిగాయి కదా. సో అటువంటి నిర్మించవలసిన బాధ్యత ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రిగా, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక మంత్రి పదవిలో మీరు ఉన్నారు. కాబట్టి ఒక మంత్రి పదవిగా ఉన్నప్పుడు చాలా ఉన్నతనంగా ఉండాలా. ఎక్కడ కూడా మరి భేషజ కానీ రచ్చగొట్టు వాక్యాలు కానీ మీరు ముందు చేయకూడదు. మీరు కానీ రఘురామకృష్ణరాజు కానీ, లేదంటే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ మీరు ప్రజలు రచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు చేయకూడదు. మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో మీరున్నారు కాబట్టి మీరు ముందు నేర్చుకుంటే తర్వాత ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రతిపక్షంలో ఉండే రాష్ట్ర ప్రజలు కానీ వాళ్ళే చాలా కమిటెడ్ గా, చాలా దీనిగా ఉన్నారు. మనం కూడా చక్కగా ఆలోచన ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు 2 పాయింట్లు మీరు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. చెప్పండి. నెంబర్ 1 ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే లోగడ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏం చెప్పిందంటే ఫస్ట్ మీరు వెరిఫై చేయండి అని. గవర్నమెంట్ కూడా ఏం చెప్తున్నదంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడు మీరు ఫ్రెండ్లీగా ఉండండి, ఎఫ్ఐఆర్ లో ఎంతవరకు సమంజసం ఉందా అన్నది విషయంలోని మీరు ఎఫ్ఐఆర్ తర్వాత రిజిస్టర్ చేయండి అని చెప్పి ఉన్నది. దట్ ఈస్ 1 పాయింట్. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ పొలిటికల్ గా ఒకరి మీద ఒకరు వేసుకోవడం అనేది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మినిస్టర్ కూడా, ఎమ్మెల్యే కూడా ఓత్ తీసుకుంటారు. ఏమంటే అక్కడ నేను కానీ, నా బంధువులు కానీ, వీళ్ళు కానీ అని. అంటే ఇక్కడ ఏంటంటే వాడు ఓత్ తీసుకున్నప్పుడు ఆ ఓత్కి రాజ్యాంగబద్ధంగా దే హ్యావ్ టు బిహేవ్ ఇట్. అంటే రాజ్యాంగంలోని వాళ్ళు ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా రెచ్చగొట్టకూడదు ఎవరైనా సరే. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ గవర్నమెంట్ అవనండి, ఏ గవర్నమెంట్ అవని, రాజ్యాంగబద్ధంగా మీరు ఒక్కసారి స్వేర్ చేసిన తర్వాత ఆ స్వేర్ ప్రకారం కూడా మీరు ఫాలో కావాలి. లేదా అంటే బయాస్ అవుతుంది. కాబట్టి ఆ సిస్టమ్ అన్నది కొంచెం సెట్ చేసుకోవాలి. రైట్ సార్. సో ఫైనల్గా చందు గారు మీరు చెప్పండి. అంటే అధికారంలో ఉన్నారు కదా, మీరు కొంచెం మార్చుకునే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మీ నుంచి మొదలు పెట్టచ్చు కదా మార్పు ఏదైతే. ఇప్పుడు ఎవరైతే ఇందాక కొంతమంది పేర్లు చెప్పారో మీ తరపు నుంచి కూడా ఇలాంటివి వస్తున్నాయి కదా, వాళ్ళ తరపున ప్రధానంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ముందు మార్పు మీ నుంచే మొదలు పెట్టచ్చు కదా అని చెప్తున్నారు. దానికి ఏమంటారు, మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మార్పు మొదలు పెట్టడానికే కదండి చెప్పింది. మనం బహిరంగంగా చెప్పింది కూడా అదే. చట్టాలను కాపాడాలి, నా నుంచి మీకు ఫోన్ రాదు, మా నాయకుల నుంచి కూడా ఫోన్ రాదు. ఈవెన్ ఇంకో మాట కూడా చెప్పారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చెప్పే రైట్ నాకు లేదు కాబట్టి మన పార్టీకి నేను చెప్తున్నా అన్నారు. అంటే వాళ్ళకు కూడా చెప్పినట్టే కదా, చెప్పే రైట్ లేదన్నట్టు. కూటమి పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా చెప్పినట్టే కదా. ఎందుకంటే చట్టాలని గౌరవించండి, క్రిమినల్ కేసులు కానీ ఏ కేసులు పెట్టినా చెప్పండి. అయితే సాయి గారు మంచిదే, పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా నా నుంచి ఫోన్ రాదు, మా కార్యకర్తల నుంచి ఎవరు కూడా క్రిమినల్ కి మీరు సపోర్ట్ చేయొద్దని. సార్, ఒక ఆడబిడ్డ నాకు 6 సార్లు ఆపరేషన్ చేయించాడు ఎమ్మెల్యే శ్రీధర్, అరవ శ్రీధర్ అనే తన గోడు బయట వినిపించుకోవడానికి రోడ్డు మీదకి వెళితే ఇంత బారు కర్ర తీసుకొట్టినటువంటి వ్యక్తిని మీరు ఎందుకు కాపాడారు? మరి ఎమ్మెల్యేని మీరు ఎందుకు కాపాడుతా ఉన్నారు? ఫోన్ చేయనన్నారు, అందుకని ఫోన్ చేయలేదు. వాళ్ళకి ఫోన్ చేయనని చెప్పారు, అందుకని ఫోన్ చేయలేదు.
అది జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉందో లేదో మీకు తెలియదు, నాకు తెలియదు. మొత్తం ప్రపంచం మొత్తం చూసారండి, పవన్ కళ్యాణ్ గారు చూడలేదా? నడి రోడ్డు మీద కొడితే ఎప్పుడో లెక్కను చూస్తే మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల అక్రమాలు అవన్నీ ఎందుకండి? ఇప్పుడు ఆ ప్రభుత్వాల్లో ఇప్పుడు ఒకటి చందు గారు ఒక మాట, ఆ ప్రభుత్వంలో అన్యాయాలు జరిగినాయి, ఆ ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు 11కి పరిమితం అయ్యారు. వాళ్ళ గురించి చర్చ ఎందుకు, మీ గురించి చెప్పండి. అందుకండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది అదే, కూటమి ప్రభుత్వంలో ఉండి 3 పార్టీలు ఉండడం వల్ల ఒక పార్టీ తప్పు చేసినా ఒక పార్టీ మీద ఇప్పుడు అందరికీ మత్తు వస్తుంది కాబట్టి అటువంటి రాకుండానే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని ఈ రోజున ఎవరికి రైట్. సో మొత్తానికి అయితే ఏపీలో ఈ అరెస్టుల పర్వాలు, ఈ హోంశాఖలోకి పవన్ కళ్యాణ్ గారు ఇంటరప్ట్ అవుతారా, లేకపోతే ప్రత్యేక చట్టం తీసుకొస్తా అని చెప్తున్నారు సోషల్ మీడియాలో. ఆ చట్టం మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందా, ఈ అరెస్టులు ఇంకా ఆగుతాయా ఆగవా అనేది మాత్రం తెలియట్లేదు. మొత్తానికైతే సిఐ నాగరాజు గారు కావచ్చు, ఏపీలో ఉన్న పోలీసులందరూ కావచ్చు, అసలు హోంశాఖ లేకపోతే లా అండ్ ఆర్డర్ ఎటుపోతున్న అర్థం కాని పరిస్థితుల్లో ఏపీ కొట్టుమిట్టాడుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో దీనికి ఒక కంక్లూజన్ వస్తుందేమో. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సుమంత్ర టీవీ. థ్యాంక్ యూ.